కలెక్టర్ గారు యు ఆర్ ద ఫండమెంటల్ అథారిటీ టు ప్రొటెక్ట్ ది రెవెన్యూ ల్యాండ్స్ ఆఫ్ ద స్టేట్ గానీ మీ పరిధిలో ఉన్నటువంటి భూములను కాపాడే హక్కు బాధ్యత మీపైన ఉంటుంది కాబట్టి ఏ కారణం చేతనో మొత్తానికి మాత్రం కొంత మౌనంగా ఉండడంతో ఒకటి 600 జీవితాలు నాశనం అవుతుంది, రెండు దాదాపు 7,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా ఇవాళ చట్టాలతో పరిమితం లేదని సంబంధం లేదన్నట్టుగా కోర్టు తీర్పులు గౌరవం లేదన్నట్టుగా ఇవాళ ఆ భూములను కబ్జా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున ఒక మ్యూట్ స్పెక్టేటర్ మాదిరిగా ప్రేక్షక పాత్ర పోషిస్తా ఉంది, పరోక్షంగా వాళ్లకు మద్దతు ఇస్తున్నట్టుగా కనబడతా ఉంది. కాబట్టి దయించి వీ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, మీకు కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ ఉంది, రాజ్యాంగ నిబద్ధత ఉండాలి, చట్టాన్ని కాపాడే బాధ్యత మీపైన ఉంటుంది. కాబట్టి ఆ భూమును దయచేసి కాపాడాలని చెప్పి కోరుకుంటూ మేము అంటే చాలా డీటెయిల్ గా రిప్రజెంటేషన్ ఉంది, మీరు చదివితే మీకు ఐఎమ్ షూర్ యూ విల్ అండర్స్టాండ్ వేర్ థింగ్స్ వెంట్ రాంగ్. ఇవాళ యాజ్ ఆన్ డేట్ సార్ ఎనీ కామన్ సెన్స్ పాయింట్ ఒకటే, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉన్న తర్వాత నా భూమి అని చెప్పని ప్రైవేట్ వాడు కొట్లాడతాడు, నా భూమి అని చెప్పని ప్రభుత్వం కొట్లాడుతుంది. ఏ బేసిస్ మీద షెడ్లు వేసుకుంటుంటే ప్రభుత్వం మ్యూట్ స్పెక్టేటర్ గా ఉంటుంది అనేటువంటిది ఎవరికి అంతుపట్టినటువంటి ఒక పెద్ద ప్రశ్న. అదొకటి. మేమేం కోరుతున్నామంటే బేసిక్ గా మీకు కోరేది ఒకటే అండి, ఇమీడియట్ గా ఆ స్థలాల్లో నుండి ఆల్ఫా ఎస్టేట్స్ కానీ, ఒమేగా డెవలప్మెంట్ వెంచర్స్ కానీ, కోహినూర్ కంపెనీ కానీ వీళ్ళందరినీ కూడా ఇమీడియట్ గా అక్కడ నుండి ఎవిక్ట్ చేయండి, కన్సిడరింగ్ ద మ్యాటర్ ఇస్ సబ్సిడైజ్డ్ ఇన్ సుప్రీం కోర్ట్. నెంబర్ 1. నెంబర్ 2, తర్వాత వాళ్ళు సుప్రీం ల్యాండ్ సీలింగ్ చట్టాలను ఏది కూడా గౌరవించకుండా దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి దయచేసి వాళ్ళని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఎవిక్ట్ చేయమని చెప్పని కోరుతా ఉన్నాము. తర్వాత ఈ 600 మంది రైతులు ఎవరైతే ఉన్నారో, రైతులు కాపాడటం మనం ముఖ్యమైనటువంటి ఒక ఆబ్జెక్టివ్ కాబట్టి 600 రైతులకు ఫిజికల్ పొజిషన్ ఇప్పియండి, ఇది మా యొక్క అభ్యర్థన మీకు. తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలు, వాళ్ళు ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళ రైతులు పాపం అందులో అంతా పేద కులాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, పేదోళ్ళు, పెద్ద మనుషులు, పేదోళ్ళు, ఏళ్ల తరబడి అక్కడ ఉన్నవాళ్ళు. వాళ్ళకు మీరు ల్యాండ్ ట్యాక్స్లు తీసుకున్నారు, వాళ్ళకు మీరు కరెంట్ కనెక్షన్స్ ఇచ్చినారు, వాళ్ళకు మీరు బోర్లు వేయించుకుంటే పర్మిషన్ ఇచ్చినారు, అన్ని ఇచ్చిన తర్వాత ఇవాళ మీ భూమి కాదని చెప్పని వాళ్ళు నిలబడితే వాళ్ళు ఎక్కడికి పోవాలా, అనాథలు అయిపోయి వాళ్ళు ప్రేతాత్మకులుగా తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళకి పట్టాలు కూడా ఇవ్వాలని చెప్పని మేము కోరుతా ఉన్నాం.